బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా? కుటుంబంలో అంతర్గత విభేదాలు కొంపముంచాయా? కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ వల్లే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెను నష్టం జరిగిందా? ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ పోరు ఫలితాన్ని ఇచ్చిందా? పార్టీ మారిన ఎమ్మెల్యేల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ లో తెలియని ఉత్సాహం వచ్చిందా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. వీటిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ప్రారంభమైనటువంటి ఆ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత మార్చుకున్న తర్వాత ఫలితాలు చాలా బలహీనంగా ఉన్నాయన్నటువంటి వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది. కేసీఆర్ అప్రతిహతమైనటువంటి తన ప్రయాణం కొంత ఆగిపోయింది, కొన్ని సమస్యల్లో పడింది. అలాగే పార్టీ ఒడిదుడుకుల్లో ముఖ్యంగా ఇవాళ కాళేశ్వరం ఒక సమస్యగా మారి మరొకటి ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్లో పూర్తిగా మునిగిపోయినట్టుగా ఆ పార్టీ నాయకుల పరిస్థితి కనపడుతోంది దర్యాప్తు సంస్థలు ఇస్తున్న లీకుల వల్ల. మరి అది నిజమా కాదా అన్నది పూర్తిగా తేల్చే సమయం అతి తొందరలోనే ఉంది. బట్ సమస్య అయితే పూర్తిగా ఫోకస్ అవుతున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, వాళ్ళు చేసినటువంటి ఆ విధి విధానాల మీద. అలాగే ఆ నాయకులు, దాంతోపాటు పోలీస్ అధికారులు పారిపోయిన వాళ్ళను బలవంతాన తీసుకొస్తే కానీ ఇవాళ దర్యాప్తు సంస్థల దగ్గరికి విచారణకు రానటువంటి పరిస్థితి. ఏ దశలో వచ్చాడు ఒక ఉన్నత పోలీస్ అధికారి? మొత్తం ఆస్తిని మొత్తం ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే చట్టాన్ని ప్రయోగిస్తున్నప్పుడు హైకోర్టు అదే వార్నింగ్ ఇచ్చిన తర్వాత పోలీసు ఉన్నతాధికారి అప్పుడు దిగొచ్చాడు. అప్పటి వరకు ఆయనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నాడు, రాలేని పరిస్థితి అన్నాడు, సమయం కావాలన్నాడు. ఇన్ని వంకలు చెప్పిన వాడు నిజాయితీ పరుడైనప్పుడు ఎవడైనా సరే ముందుకొస్తాడు. దట్టు ఒక ఉన్నతాధికారి పోలీస్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్లే దూకుడుగా ముందుకొచ్చి మా మీద ఈ ఆరోపణలు అబద్ధమని నిరూపించాల్సిన పరిస్థితిలో పారిపోయి దాక్కుంటే దాని అర్థం ఏంటి? ఆయనతో పాటు మరొక మీడియా పర్సన్స్ ఆయన కూడా దేశం వదిలి పారిపోయాడు. అలాగే ఆయనకు ఒక రక్షణ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏం అదృష్టమో ఏమో తెలియదు కానీ ఎవరికి ఇలాంటి బెయిల్ రాదు, కానీ ఈయనకు వచ్చింది. ఎనీహౌ విచారణకు తిరుగుతున్నాడు. మొత్తం మీద తెలంగాణ సమాజం అంతా బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుమానం పెంచినటువంటి పరిస్థితి చూసాం. మరొకటి ఇటీవల వచ్చినటువంటి కుటుంబ సమస్య కవితను పూర్తిగా దూరం పెట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ రాజకీయం చాలా కిరాతకమని భావిస్తున్నటువంటి పౌర సమాజం. ఇక దీంతో పాటు ఇన్ని సమస్యల మధ్య అంది వచ్చినటువంటి ఒక అవకాశం ఏంటి అనంటే సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చింది. ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రయాణిస్తున్నారో వాళ్ళ యొక్క అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి చర్చలలో వీళ్ళను అనర్హులుగా ప్రకటించాలి అన్నటువంటి ఒక చర్చ నడిచింది. దాని మీద అనేకమైనటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ను తీసుకురావడం జరిగింది. అలాగే అసలు కోర్టుకేం సంబంధం అన్నటువంటి చర్చలు కూడా నడిచాయి. అసెంబ్లీ స్పీకర్దే ప్రధానమైనటువంటి నిర్ణయం, దీని మీద కోర్టులు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు అన్నారు. ఆ దశలో హైకోర్టుకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళారు. పార్టీ మారారా లేకపోతే ఉన్న పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళి ప్రయాణిస్తున్నారా అన్నది ఒక నైతికమైనటువంటి సూత్రమే. బట్ రాజకీయాల్లో నైతికత ఉందా లేదా అని అంటే ఇదే కథనం, ఇదే పార్టీ మార్పిళ్ళు. అలాగే పార్టీ మారి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి రాగానే మంత్రులైనటువంటి అనుభవం కూడా చూసాం. కానీ ఇవాళ అంది వచ్చిన అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఎట్టి పరిస్థితుల్లో 3 నెలల్లో అసెంబ్లీ స్పీకర్ ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలి అని, ఆ విషయం ఏదో తేల్చాలి అని. దీన్ని తప్పుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో మరో రకమైనటువంటి ఉత్సాహం వచ్చింది. పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అసెంబ్లీల మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం కొంత బలాన్ని, కొంత ఊపును ఈ పార్టీ నాయకుల్లో తెచ్చింది. ఇక అదే ధోరణిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు 6 ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కూడా ఇలాంటి న్యాయ పోరాటమే చేసి కొంచెం మంచి ఫలితాన్ని తేవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజానికి ఒకే ఒక విషయం, ఇది కొత్తదా పార్టీలు మారటం? అలాగే ఏదైనా ఒక పార్టీలో ఒకరిని తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి బహుమానాలు, ఈనాములు ఏదో ఒకటి ఇస్తూ వాళ్ళని ఆకట్టుకోవటం, వెల్కమ్ చెప్పటం, ఆకర్షించేటటువంటి కార్యక్రమాల్లో పక్క పార్టీ వాళ్ళని
సొంత పార్టీలోకి లాక్కున్నటువంటి నాయకులు దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్రే కదా ఇది. పార్టీలు మారటం, అక్కడికి వెళ్ళటం, పదవులు తీసుకోవటం లేదా బహుమానాలు ఆహ్వానించటం, దాంతోపాటు అనేకమైనటువంటి డిమాండ్స్ పెట్టి ఈ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళటం. ఇక్కడ రాజకీయంలో నైతికత లేదు అని నిరూపించినటువంటి దశాబ్దాల అనుభవాలు చూసిన తర్వాత ఇవాళ అదృష్టమైనటువంటి ఒక పరిణామం ఏంటి అని అంటే, ఇది పరమ అసహ్యమైనటువంటి రాజకీయం అని ఒక న్యాయ వ్యవస్థలో ఇవాళ హెచ్చరికలు రావటం, ఆదేశాలు రావటం, అది బీఆర్ఎస్ పార్టీకి కలిసి రావటం. చూద్దాం, నిజానికి ఒక ఎమ్మెల్యేలతోనే ఆగిపోతుందా ఇది? 3 నెలల తర్వాత వచ్చేటటువంటి పరిణామాలేంటి? అలాగే కాంగ్రెస్ పార్టీకి తరలి వెళ్ళిన వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారా, లేకపోతే తిరిగి గెలిచిన పార్టీలో పనిచేయాలని ఆదేశిస్తారా? వీళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ప్రోత్సహించడం అనేది నైతికత కంటే కూడా చట్టబద్ధత కానప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏ గుమ్మాన్ని, ఏ తలుపును కొడతారు, ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీలోనే ప్రయాణిస్తారా లేదా అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మనిషి అన్నాడికి సిగ్గుంటుంది, రాజకీయ నాయకులకి కేవలం ప్రయోజనమే ఉంటుంది. ఆ ధోరణిలోనే ఇప్పుడు జరిగినటువంటి అనైతిక కార్యక్రమాల్లో ఒక చట్టబద్ధత ప్రవేశపెట్టిన తర్వాత స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఎలాంటి మార్పులు వస్తాయి, రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు ఉంటాయి అన్నది ఒక ఆశ కలుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.